దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు పునరుద్ధాన ఆదివారం. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. చర్చెస్లో శ్రమ దినాలు అనేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి కదండి. శ్రమల కాలం అని కొంతమంది, శ్రమ దినాలని కొంతమంది, మండల కాలం అని కొంతమంది, లెంట్ డేస్ అని కొంతమంది జరిపిస్తూ ఉన్నారు. 40 రోజుల పాటు జరిగేటువంటి ఆ కార్యక్రమాలు, లేదా ప్రతిరోజు దేవుని సన్నిధిలో కొద్ది సమయం ప్రార్థన చేసుకుని వాక్యాన్ని చదువుకునేటువంటి, ఉపవాసం ఉండేటువంటి ఆ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమాలని ఏమని పిలుస్తున్నారంటే శ్రమల కాలం లేదా లెంట్ డేస్ అని పిలుస్తున్నారు. సాధారణంగా లెంట్ డేస్ చేస్తున్నటువంటి వారిని మీరు ఎందుకు లెంట్ డేస్ చేస్తున్నారనంటే వారికి తెలియకనే, అంటే దాని గురించి అసలు లెంట్ డేస్ అంటే ఏంటి, ఉపవాస దినాలు లేదా శ్రమకాలం అంటే ఏంటి అనేది తెలియకుండానే చేస్తూ ఉండడం జరుగుతూ ఉంది. కానీ మనం కొద్ది నిమిషాల్లో అసలు లెంట్ డేస్ ఏంటి, శ్రమల కాలం ఏంటి అనేది ఒకసారి పరిశీలన చేద్దాం. 3వ శతాబ్దంలో 300 సంవత్సరాల తరువాత కాలంలో ప్రారంభమైనటువంటి ఒక పద్ధతి ఈ యొక్క లెంట్ డేస్. అది క్రమేణా ఈజిప్టియన్ క్రిస్టియన్స్లో ప్రారంభమైనటువంటి ఆ పద్ధతి ప్రపంచంలో ఉన్న పలు దేశాలలో, పలు సంఘాలలో జరుగుతూ వస్తోంది. మన భారతదేశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చేసరికి మొట్టమొదటి రోజులలో రోమన్ క్యాథలిక్స్, తర్వాత లూథరన్స్, ఆ తర్వాత కొంతమంది మెయిన్ లైన్ చర్చెస్ పాటించేవారు. ఈ దినాలలో ప్రతి వారు కూడా ఆ కార్యక్రమాన్ని సహజంగా చేస్తూ ఉండడం కనిపిస్తోంది. మనం అసలు ఈ లెంట్ డేస్ గురించి కొద్ది విషయాల్ని మనం తెలుసుకోవాలి కదా. మనం ఆ విషయాల్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఈ 300 సంవత్సరాల తరువాత కాలంలో ప్రారంభమైనటువంటి పద్ధతి క్రమేణా, అది ప్రారంభమైనటువంటి పరిస్థితులు ఎలా ఉన్నా క్రమేణా అది ఆచారంగా మారిపోయింది. ఇప్పుడు లెంట్ డేస్, శ్రమ దినాలు జరగడం తప్ప అండి అంటే తప్పని అనను, మంచిది అనే చెప్తాను. మరి మనం పాటించాలా అండి అంటే పాటించమని బైబిల్లో ఎక్కడా లేదని కూడా చెప్తాను. 40 రోజుల పాటు ఒక వ్యక్తి ప్రతిరోజు ప్రార్థనకి వెళ్తే అది మంచిదే కదా. 40 రోజుల పాటు ఒక వ్యక్తి ఉపవాసం ఉంటే అది ఆరోగ్యంగానూ మంచిదే, ఆధ్యాత్మికంగానూ మంచిదే కదా. ఒక వ్యక్తి 40 రోజుల పాటు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే ఆ వ్యక్తికి అది మేలే కదా. కానీ ఆ మేలు కంటే ఆచార వ్యవహారమైనటువంటి పద్ధతి అది నష్టాన్ని కలిగిస్తుంది. 40 రోజుల పాటు ఏర్పాటు చేస్తున్నటువంటి లెంట్ డేస్ లేదా శ్రమ దినాలు చాలా జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు మీరు శ్రమ దినాలకి వ్యతిరేకంగా చెప్తున్నారా, అనుకూలంగా చెప్తున్నారా అనే ప్రశ్న మీలో ఉత్పన్నం అవ్వచ్చు. నేను వ్యతిరేకంగానూ చెప్పడం లేదు, అనుకూలంగా కూడా చెప్పడం లేదు. అలా చేయడం అనేది మంచిదే, కానీ అది ఆచారం కాకూడదనే మాట చెప్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక.
40 రోజుల పాటు దేవుని మందిరంలో కూర్చుని ప్రార్థన చేయడం ఎంత మంచిది, ఎంత గొప్ప విషయం అది. అలా ఏకీభవించి చేస్తే చాలా సంతోషమే. ఇది ఎలా చేద్దాం 40 రోజులు ఉపవాసాలని ఆ రోజుల్లో క్రైస్తవ నాయకులు ప్రారంభించినటువంటి పద్ధతిలో మొట్టమొదట 40 రోజులు ఉపవాసం ఎవరున్నారు బైబిల్లో అని చూశారు. ఎవరున్నారు మొట్టమొదట 40 రోజులు ఉపవాసం బైబిల్లో? మోషే గారు ఉన్నారు. మోషే గారు 40 దినాల పాటు ఉపవాసం ఉండి ఏమండి దేవుని యొక్క సముఖంలో ఆ యొక్క సీనాయ పర్వత శ్రేణులలో దేవుని కోసం వేచి ఉన్నాడు 40 రోజుల పాటు. దేవుని ముఖాముఖి చూసినటువంటి అనుభవంలోనికి వెళ్ళాడు 40 రోజుల పాటు. ఏమాత్రం ఆహారం లేకుండా ఉపవాసం ఉండి దేవునితో గడిపాడు మోషే. ఆ తరువాత ఏలియా మరి ఉపవాసం ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తాం. ఆ తరువాత కాలంలో క్రొత్త నిబంధనలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు 40 రోజుల ఉపవాసం ఉన్నారు. ఈ 3 సంఘటనలు 40 రోజుల ఉపవాసం ఉన్నటువంటి దాఖలాలు బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ఇది నేను చరిత్రకు సంబంధించినటువంటి విషయాలు కాబట్టి ప్రతి వారం ధనాధన్ అని స్పీడ్గా వెళ్ళిపోకుండా స్లోగా ఒక పాఠం చెప్పేటప్పుడు చెప్పినట్లుగా చెప్తానికి ప్రయత్నం చేస్తున్నాను. ఈ ఉపవాస దినాలు ప్రారంభమైన తరువాత కాలక్రమేణా అది మంచిదిగా అనుభవిస్తున్నటువంటి వారు కొంత శాతం అయితే ఆచారంలోకి వెళ్ళిపోయినటువంటి మాట వాస్తవమైనటువంటి మాట. అయితే నలభై రోజుల తర్వాత ఆ యొక్క విశ్వాసం, ఆ భక్తి 40 రోజులుగా ఉన్నట్టుగా ఉంటుందా అని అంటే అది ఒక ప్రశ్నార్థకంగానే మిగిలిపోతుంది. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని గమనించినట్లయితే వాక్యంలో శ్రమ దినాలు ఈస్టర్ లెక్క పెట్టుకుంటారు. ఎప్పుడు ఎలా చేస్తారంటే ఈస్టర్ ఏంటది చెప్పండి? ఈస్టర్ అనే పదానికి ఆ పేరు ఎలా వచ్చిందో చెప్తాను నేను, వేరే సబ్జెక్ట్ అవుతుంది అది. ఈస్టర్ అనేటువంటి ఆ క్రీస్తు లేపబడిన పునరుద్ధానుడైనటువంటి ఆ పండుగ ఉంది కదా, మనం చేసుకుంటాం కదా. ఎప్పుడు వస్తుంది అది? గుడ్ ఫ్రైడే అయిన తర్వాత 3వ రోజు ఈస్టర్ వస్తుంది, అవునా? గుడ్ ఫ్రైడే అయిన తర్వాత 3వ రోజు ఈస్టర్ వస్తుంది. ఈస్టర్ రోజు నుంచి 40 రోజులు వెనక్కి లెక్కబెట్టి ఆ 40 రోజులు వీలుగా ఉండేటట్లుగా మొట్టమొదట శ్రమ దినాలు అని చెప్పి కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. అర్థమవుతుందా మీకు? ఆ తర్వాత కొన్ని మెయిన్ లైన్ చర్చెస్ యొక్క ఆలోచనల్లో ఆదివారం మనం ఉపవాసం ఉండడం ఎందుకు, ఆదివారం ఆరాధనలు చేస్తున్నాం కదా, ఆదివారం ఉపవాసం మానేద్దామని చెప్పి ఈ 40 రోజుల్లో 6 ఆదివారాలు వస్తే 6 ఆదివారాల్ని ప్రక్కన పెట్టి, అంటే ఈస్టర్ రోజు నుంచి వెనక్కి 46 రోజులు పెంచారు. 40 రోజుల నుండి 46 రోజులు పెంచారు. మీకు అర్థం అవ్వాలి. అసలు శ్రమదినాలు మీకు ప్రార్థన చేసుకోవడం లేదా అని ఎవరైనా అడిగితే మీ దగ్గర ఆన్సర్ ఉండాలి కదా. 46 రోజుల పాటు పెంచారు. ఇప్పుడు 46 రోజులు లెక్క పెట్టి, అంటే ఈస్టర్ రోజు దగ్గర నుంచి 46 రోజులు లెక్క పెడితే ఖచ్చితంగా ఈస్టర్ అనేది ఆదివారమే వస్తుంది. గుడ్ ఫ్రైడే అనేది కూడా శుక్రవారమే వస్తుంది, మారదు అది. అప్పటి నుండి లెక్క పెడితే బుధవారం
ప్రారంభం అవుతుంది 46 రోజులకి. దానినే భస్మ బుధవారం అంటారు. మొన్న బుధవారం ప్రారంభమైంది ఈ శ్రమల కాలం. మొన్న బుధవారం ప్రారంభమైంది, గత బుధవారం. దానినే భస్మ బుధవారం, 46 రోజులు లెక్క పెడితే. ఇప్పుడు ఈ 46 రోజులు జరుగుతున్నటువంటి ఒక కార్యక్రమం ఆధ్యాత్మికంగా అలవాటుగా కాకుండా, ఆచార్యంగా కాకుండా ఆధ్యాత్మికంగా జరుగుతుంటే చాలా చాలా మంచిది. ఈ 40 రోజులు ఎంతోమంది నూతన బిడ్డలు వచ్చి వాక్యం వింటారు. 40 రోజులు ఎంతోమంది వచ్చి పాటలు నేర్చుకుంటారు. 40 రోజులు ఎంతోమంది దేవుని నామాన్ని స్తుతిస్తారు, ఆరాధించారు. మంచిదే, కానీ అది వ్యాచారం అవ్వకూడదు, ఆచారంగా చేయకూడదు. అసలు శ్రమల కాలం అనేది మనం పరిశీలన చేస్తే యేసయ్య ఎప్పుడు ఉపవాసం ఉన్నాడు చెప్పండి? యేసయ్య ఎప్పుడు ఉపవాసం ఉన్నాడు? యేసయ్య సిలువకి అప్పగించబడేటప్పుడు ఉపవాసం లేడు. ఉన్నాడా? యేసయ్య ఆయన పరిచర్య ప్రారంభించడానికి ముందున్నాడు 40 రోజుల ఉపవాసం. ఇప్పుడు గుడ్ ఫ్రైడేకి 40 రోజులు ఉపవాసం ఉండి చేస్తాం అనేది యేసు ప్రభు మరణించే ముందు 40 రోజులు ఉపవాసం లేడు. ఉన్నాడా? ఉపవాసం ఎప్పుడు ఉన్నాడంటే ఆయన 33.5 సంవత్సరాలు ఆ వయసులో 30 సంవత్సరాలు దాటిన వెంటనే ఉపవాసం ఉన్నాడు. అంటే 30 సంవత్సరాల వరకు తల్లి తండ్రి దగ్గర ఉండి 30 సంవత్సరాలు దాటిన వెంటనే తాను 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఆ 40 రోజుల ఉపవాసంలోనే ఆయన చాలా శోధించబడ్డాడు. ఆ పర్వతం మీదకి తీసుకెళ్ళి సాతాను అంటది, ఇదిగో రాళ్ళుని రొట్టెలుగా చేసుకుని తినంటది, ఇదిగో ఈ లోకమంతా నీ చేతికి అప్పగిస్తాను, నాకు మొక్కు అంటది. రకరకాలైనటువంటి శోధనలు యేసు ప్రభు చూశాడు. అయితే యేసయ్య ఉపవాసం ఉన్నది అప్పగించబడే ముందు 40 రోజులు కాదు, ఆయన సేవకు సమర్పించబడినటువంటి ముందు రోజు. ఏదేమైనా ఉపవాసం ఉండి వాక్యం చదువుకుంటూ ఏదో ఒక రీతిన ఏదో ఒక విధంగా దేవుని మందిరంలో గడపడం అనేది చాలా చాలా మంచిది. అదే సమయంలో ఆచారం కాకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అసలు యేసయ్య మన కోసం శ్రమ పడకపోతే అసలు శ్రమల కాలం అని లెంట్ డేస్ అని మనం ఎలా అంటాం? లెంట్ డేస్. లెంట్ అంటే ఏంటి? లెంట్ అనే పదం లెంటిన్ అనే పదం నుంచి వచ్చింది, వసంతకాలం అని. లెంటిన్ అనేటువంటి పదం నుంచి వచ్చింది లెంట్ అనేది. యేసుక్రీస్తు ప్రభు శ్రమ పడ్డాడు. ఆయన శ్రమల గూర్చి కనీసం 6 రోజుల్లోనైనా ధ్యానించే అవకాశం వచ్చింది. దేవునికి స్తోత్రం. అదొక మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క శ్రమను గూర్చి లోకానికి చెప్పే అవకాశం 6 రోజుల్లోనైనా వచ్చింది. అయితే యేసు శ్రమ గురించి ఆ 40 రోజులే కాదు, నిలబడిన ప్రతి చోట క్రీస్తు యొక్క సిలువ బలియాగమును గురించి ప్రకటించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసయ్య శ్రమ పడినటువంటి 3 అనుభవాల గురించి ఈరోజు నేను మీ దగ్గర ప్రస్తావిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య మన కోసం శ్రమ పడినటువంటి 3 అనుభవాల గురించి మీ దగ్గర నేను ప్రస్తావిస్తాను. హల్లెలూయా. మొట్టమొదటిగా యేసయ్య శ్రమ పడినటువంటి కాలం లేదా శ్రమ పడినటువంటి పరిస్థితి, అంటే సిలువకు అప్పగించబడే ముందు శ్రమ ఏ విధంగా పడ్డాడంటే గెత్సెమనే తోటలో శ్రమ పడ్డాడు యేసయ్య. ఎక్కడ చెప్పండి? గెత్సెమనే తోటలో. యేసయ్య అప్పగించబడే ముందు, యేసయ్య సిలువేయబడక మునుపు, ఇంకా సిలువేయబడతాడు అనేటువంటి ఆ దినాలలో యేసయ్య నేను ఇంకా సిలువేయబడతానని ఆయనకు ముందే తెలుసు కదా. ఆయనకు ముందే తెలుసు సిలువేయబడబోతున్నానని తన శిష్యులతో చెప్పాడు. శిష్యులతో చెప్పి శిష్యుల్ని తీసుకుని ఆయన గెత్సెమనే తోటలోనికి వెళ్ళాడు. యేసయ్య ఏ గెత్సెమనే తోటలో అయితే ప్రార్థన చేశాడో, యేసయ్య ఏ గెత్సెమనే కొండ మీద అయితే ప్రార్థన చేశాడో, అదే తోటలో అదే కొండ మీదకి నేను వెళ్ళి
కళ్ళారా చూశాను ఆ యొక్క గెత్సెమనే తోటని. ఇప్పుడు గెత్సెమనే తోటను పరిశీలన చేసినట్లయితే మత్తయి సువార్త చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయము 36వ వచనంలో మనం చూస్తే అక్కడ మనకు కనిపిస్తుంది. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయము పేతురును జబదయి ఇద్దరు కుమారులను వెంట పెట్టుకుని పోయి దుఃఖపడుటకు చింతాక్రాంతుడకుటకు మొదలుపెట్టను. ఇలా వినాలి. ఇప్పుడు యేసయ్య అప్పగించబడబోతున్నాడు. ఇలా చూడండి, ఎవరైనా దుబాయ్ వెళ్ళే వాళ్ళని, దుబాయ్ వెళ్తారు కదా, పనికి 2-3 సంవత్సరాలు పట్టుంటారు కదా, వెళ్ళేవాళ్ళు ఆ ఇంటి వాళ్ళ దగ్గర నుంచి బాయ్ చెప్తున్నప్పుడు ఎలా వెళ్తారు? 3 సంవత్సరాలు అక్కడ ఉండాలి వీళ్ళందరినీ విడిచిపెట్టి. ఎలా వెళ్తారు చెప్పండి? ఎంత బాధగా ఉంటుంది మనసు, ఎంత బాధగా ఉంటుందండి. యేసయ్య నేను వీళ్ళందరినీ విడిచిపెట్టి ఏ పరలోకం నుంచి వచ్చానో ఆ పరలోకానికి తిరిగి వెళ్ళాలి, వీళ్లతో శరీరధారిగా ఎంతవరకు ఉన్నాను, ఇక మీదట వాళ్ళను నేను చూడగలను కానీ నన్ను వాళ్ళు చూడలేరు కదా. ఎంత ఎడబాటు, ఎంత బాధ అని చెప్పి తన మనసులో విపరీతమైనటువంటి కలత చెందేటువంటి సమయం అది. యేసయ్యకి అంత ప్రేమ మనమంటే. అంతటి యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటుకు వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి పేతురును జబదయి ఇద్దరు కుమారులను వెంట పెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడకుటకును మొదలుపెట్టును. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరిక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా నుండుడని వారితో చెప్పాను. యేసయ్య తన యొక్క మనసంతా దుఃఖంలో మునిగిపోయింది. తన యొక్క దుఃఖం ఎంత దుఃఖం అంటే చచ్చిపోయేటంత దుఃఖం, మరణించేటంత పెద్ద దుఃఖం యేసయ్య ఆ సమయంలో కలిగి ఉన్నాడు. ఎందుకంటే ఎడబాటుని యేసయ్య భరించలేడు కాబట్టి, ఎడబాటుని యేసయ్య భరించలేడు కాబట్టి, మీరు లేకుండా నేను ఏ విధంగా సంతోషంగా ఉండగలను అనే మనసుతో ఉన్నవాడు కాబట్టి యేసయ్య. శ్రమ అంటే అది, యేసయ్య శ్రమ పడడం అంటే అది. తన శిష్యులు తీసుకెళ్ళాడు, 12 మంది శిష్యులు ఉన్నారు కదండి, 12 మందిని తీసుకెళ్లారు. 12 మందిలో 3 మాత్రం ప్రార్థన చేసే చోటుకి తీసుకెళ్ళాడు, మిగతా వాళ్ళు అక్కడే ఉన్నారు. ఇక్కడ కూర్చోండి అన్నాడు వాళ్ళతోటి, మీరు ఇక్కడ కూర్చోండి అని చెప్పి వాళ్ళలో 3 తీసుకుని పేతురు, యాకోబు, యోహాను వాళ్ళు తీసుకుని వెళ్ళి ఆ గెత్సెమనే తోటలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తానికి వెళ్ళాడు. వెళ్తా వాళ్ళు అక్కడ కూర్చోబెట్టి వాళ్ళు ఆ 3 అక్కడ ఉండమని కొద్దిగా లోపలికి వెళ్ళాడు. ఇంకా గెత్సెమనే తోటలోనికి. ఆ తోట దగ్గర చెట్ల మీద రాసి ఉంది, శాస్త్రజ్ఞులు బోర్డులు పెట్టించారు, 2500 సంవత్సరాల క్రితం చెట్టిది అని, 2800 సంవత్సరాల క్రితం చెట్టు ఇది అని. అంటే యేసయ్య ప్రార్థన చేసినటువంటి తోటది. యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన చేయడానికి వెళ్ళి మోకరించి అక్కడ ఆయన దుఃఖాక్రాంతుడై అక్కడ మనసంతా వేదన చెందుతూ అక్కడ ఆయన చాలా బాధపడుతున్నాడు. మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా నుండుడని వారితో చెప్పి ఆ 3 శిష్యులతో చెప్పాడు, మెలకుగా ఉండండి, నేను అక్కడ ప్రార్థన చేస్తాను. ఎందుకంటే ఇలా చూడండి, యేసయ్యకి తెలుసు అక్కడికే యోధ జనాన్ని వెంట పెట్టుకుని వస్తాడని తెలుసు. అక్కడే ఆ యొక్క యోధ ప్రోద్బలంతో శత్రు సమూహం అంతా కూడా యేసయ్యను పట్టుకుని గింజుకుంటూ 2 చేతులు పట్టుకుని లాక్కెళ్తారని తెలుసు.
అవే చివరి ఘడియలని తెలుసు. చాలా హృదయంలో బాధపడుతున్నాడు. ఎందుకంటే ప్రాణం పెట్టడానికి ఇష్టం లేక కాదు, ఈ ప్రజల్ని నేను విడిచి ఎలా ఉండాలి, వీళ్ళు నన్ను చూడకుండా ఉండగలరా, ఈ శిష్యుల్ని నేను ఏ విధంగా విడిచిపెట్టగలను, ఇంతమంది జనసమూహం రోజు నా వెంటబడి వస్తున్నారు, ఎలాగా అని చెప్పి యేసయ్య తన మనసులో దుఃఖాక్రాంతుడయ్యాడు. ఒక విషయం గమనించాలి, యేసయ్య దుఃఖపడ్డాడు కాబట్టి మన దుఃఖం విలువ తెలుసు యేసయ్యకి, అంతేనండి. అపర కుబేరుడికి మనకి జేబులో 100 రూపాయలు ఉన్నాయో 10 రూపాయలు ఉన్నాయో రూపాయి కాసు ఉందో లేదో చెప్తే అర్థమవుద్దా? కోట్ల రూపాయల అధిపతి దగ్గరికి వెళ్ళి మన రూపాయి గురించి, మన 10 రూపాయల గురించి చెప్తే అర్థమవుద్దా? ఎవరికి అర్థమవుద్దంటే అలాంటి పరిస్థితి ఎవరైతే అనుభవించారో వాళ్ళకి అర్థమవుద్ది, అంతేనండి. ఆకలి అవుతుంది, తినడానికి తిండి లేదు అనంటే లక్షలాది రూపాయలు ఖరీదైనటువంటి డైనింగ్ టేబుల్ మీద వెండి పళ్ళులో తినే వాళ్ళకి ఏమర్థమవుద్ది? కూరగాయలు లేవు, వంటకు వండుకోవడానికి లేదు, పైకి లేదు, క్రిందకి లేదు అనే బాధ ఎవరికి తెలుస్తుందంటే అలాంటి బాధను అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది ఆ కష్టం అంటే ఏంటో, అవునా కదా? చినిగిపోయిన దుస్తులు, నలిగిపోయిన దుస్తులు, ఆ కష్టం, ఆ బాధ ఎవరికి తెలుస్తుందంటే అలాంటి పరిస్థితి ఎవరైతే అనుభవించారో వాళ్ళకి తెలుస్తుంది బట్టల విలువ. కానీ నా ప్రభు అయిన యేసు మన దుఃఖం అర్థం చేసుకోవడానికి ఆయన దుఃఖించాడు కాబట్టి మన దుఃఖం విలువ తెలుసు ఆయనకి. శ్రమ పడ్డాడు కాబట్టి శ్రమ విలువ తెలుసు. యేసయ్య శ్రమల కాలం చేస్తున్న ప్రజలకి యేసయ్య పడినటువంటి శ్రమలో ఉన్న ఆంతర్యం ఏంటో అర్థం కావాలి కదా. యేసయ్య మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో, ప్రేమించడాన్ని బట్టి ఎంత శ్రమ పడ్డాడో ప్రజలకి తెలియాలి కదా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 39వ వచనం, మత్తయి సువార్త 26వ అధ్యాయం 39వ వచనం. కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనేమో. నీ పాస్టర్ గఫూర్ గుండెల్లో అగ్నిపర్వతాలు లాంటివి ఉంటాయి. ఏదో సామాన్యంగా ప్రశాంతంగా ఒక కొత్త కారు వేసుకుని ప్రశాంతంగా తిరిగేస్తున్నాడు అనుకుంటానికి కాదు. గుండెల్లో అగ్ని పర్వతాలు లాంటి శ్రమలను చూసినటువంటి, ఆ కష్టాన్ని చూసిన, లేమిని చూసిన, ఒంటరితనాన్ని చూసిన, ఆ నిందలు అనుభవించిన, శ్రమ పడినటువంటి వ్యక్తి కాబట్టే శ్రమ పడుతున్నాడు అనగానే ఆయన యొక్క శ్రమను గురించి తనతో పాటు ఏడ్చే అనుభవంలో ఉంటాడు సేవకుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసయ్య ఇక్కడ అంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి. ఎవరిని అంటున్నాడు తండ్రి అని? యేసయ్య ప్రార్థన చేస్తున్నాడు, ఎవరిని అంటున్నాడు తండ్రి అని? ఆయనకి తండ్రి ఎవరు? ఏ మహిమనైతే విడిచిపెట్టి అక్కడ పెట్టి వచ్చేసాడు, ఆ మహిమను తండ్రి అని పిలుస్తున్నాడు. ఏ అధికారమైతే, ఏ మహిమైతే అక్కడ విడిచిపెట్టి శరీరధారిగా వచ్చేసాడు, ఆ మహిమని యెహోవా అని పిలుస్తున్నాం మనం. ఆ మహిమను అంటున్నాడు, తండ్రి ఈ గిన్నె నా నుండి నా యొద్ద నుండి తొలగిపోనేమో, ఆయనను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే. ఏ గిన్నె చేదు విషం, ఇది త్రాగాలి. ఇప్పుడు చేదు చిరక తాను రుచి చూడాలి. ఎక్కడ చూడాలి? సిలువలో. దాహం దాహం దాహం. యేసయ్యను పట్టుకుని 2 భుజాలు పట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్తుంటే, ఈ ప్రపంచాన్ని నేనే కదా సృష్టించాను, ఈ చెట్లని, ఈ జంతువులని, ఈ అరిచే పక్షుల్ని నేనే కదా చేశాను, నన్ను చేతులు పట్టుకుని లాక్కెళ్తుంటే ఈ ప్రజల కోసం నేను మరణించాలా అని శ్రమ పడిన ప్రభువు నా యేసు.
శ్రమల కాలంలో యేసు శ్రమను చూడకపోతే ఎలా ఎలా ఎలా? నా యేసయ్య మౌనంగా వాళ్ళతో పాటు వెళ్ళిపోతున్నాడు. యేసయ్య ఎదురు చెప్పడం లేదు, యేసయ్య గుంజుకోవడం లేదు, యేసయ్య పారిపోవడానికి ప్రయత్నం కూడా చేయడం లేదు. కారణం ఏంటంటే తాను ప్రాణం పెట్టడానికి. ఎందుకని? మారు మనసు గురించి, రక్షణ గురించి, రక్తముల ద్వారా వచ్చే విమోచన గురించి యేసయ్య ప్రకటించినటువంటి విషయాలు నచ్చలేదు సమాజానికి. ప్రార్థన చేస్తున్నాడు. అసలు దీన్ని నేను తప్పించుకోవడానికి అవకాశం ఉంటుందా? నీ చిత్తమే జరగాలి. ఎంత అంటే వీళ్ళ దగ్గర నుంచి నేను ఎలా విడిపోవాలి ప్రభా? ఎలా విడిపోవాలి? వీళ్ళకి నేను దూరంగా ఎలా ఉండగలను? నీ చిత్తమే ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. ఆయన మరలా శిష్యుల ఎద్దుకు వచ్చి లేచి కన్నీళ్లతో దుఃఖంతో ప్రార్థన చేసి లేచి, అసలు వాళ్ళు ఎలా ఉన్నారు? నేను ఇక్కడికి వచ్చేసాను కదా ఒంటరిగా, వాళ్ళని కూర్చోమని వాళ్ళు ఎలా ఉన్నారు వెళ్ళి చూద్దామని చెప్పి వెనక్కి తిరిగి వచ్చాడు. ఆ రాత్రి 40 వచనం చదవండి. ఆయన మరలా శిష్యుల ఎద్దుకు వచ్చి వారు ఏమని చెప్పి వెళ్ళాడు? శిష్యుల్ని కూర్చొని రాపా అన్నాడు ఒక చోట. మిగతా ముగ్గురిని తీసుకెళ్ళి కొద్దిగా లోపలికి తీసుకెళ్ళి ఇక్కడ ఉండండి, మీరు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకొస్తాను అన్నాడు. మీరు కూడా ప్రార్థన చేయండి అన్నాడు. వచ్చేసరికి వీళ్ళు ముగ్గురు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. ఆయన మరలా శిష్యుల వద్దకు వచ్చి వారిని నిద్రించక చూచి, ఎందుకంటే యేసయ్యకి తెలుసు కదా అక్కడికి జనాలు బళ్ళాలు పట్టుకుని వస్తారని తెలుసు కదా. యేసయ్య దగ్గర వచ్చేటప్పుడు వీళ్ళు మెలకుగా ఉంటారేమో అనే ఆలోచనతో వాళ్ళు నిద్రపోతున్నారు. ఒక గడి అయినను నాతో కూడా మెలుకుని ఉండలేరా? యేసయ్య మాట గుండెలు పేగులు తెగిపోతాయండి ఆ పదాలు చదువుతుంటే. 1 గంట నా కోసం మెలకుగా ఉండలేరా మీరు? అంత నిద్ర వచ్చేస్తుందా? నా కోసం 1 గంట ప్రార్థన చేయలేరా మీరు? నా కోసం 1 గంట మెలకుగా ఉండలేరా మీరు? యేసయ్య అడిగే మాట. గుండెలో పగిలిపోతాయి, పేగులు తెగిపోతాయి. మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన. ఎవరి కోసం ప్రార్థన చేయమంటున్నారు చెప్పండి? మీరు ఆయననే మాట. నేను శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు ప్రార్థన చేయండి అని అనరలా. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పి, పేతురా అలసిపోయేవారు నాయన, నీ ఆత్మ సిద్ధమే ప్రార్థన చేయడానికి, కానీ శరీరం అలసిపోయింది. తనలో తను సరిపెట్టుకుంటున్నట్లుగా మాట్లాడుతున్నాడు కదండి. నింద కూడా వేయడం లేదు కదండి. ఎంత ప్రేమ అండి యేసు ప్రభు వారికి. చెప్పి ఇందాక సాక్ష్యం చెప్పారు, ప్రార్థన చేసుకోలేదు నాయన. దేవా నేను చేసుకోలేను బాబు, అలసిపోయాను నాయన. ప్రభు చేసుకోకపోతే అసలు నువ్వు నా కొడివే కాదు అని అన్నాడా? అందలాగా ఆయన తన శరీరం అలసిపోతే అలసటలో సుఖ నిద్రించి ఆ అలసటను తీర్చి మరలా మరుదినము ఆయన తన ప్రేమను వాత్సల్యాన్ని చూపే దేవుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో 1 గడి అయినా నాతో మేల్కొని ఉండి ప్రార్థన చేయలేరా అని ప్రశ్న ఈ గెత్సెమనే తోటలో ఎదురైంది. అది శ్రమదినం. శ్రమదినం అంటే యేసయ్య శ్రమ పడుతున్న దినం. ఎంత ప్రార్థన చేస్తున్నాడు. నేను అంటున్నాను, 1 ఆదివారం అయినా, మిగతా రోజులు నేను అడగలేదు, 1 ఆదివారం అయినా ప్రార్థన చేయలేరా నాతో అని అంటున్నాడు. 1 రోజుకు 1 గంట అయినా ప్రార్థన చేయలేరని అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చేశాడు? మరలా వెళ్ళి 42వ వచనం, మరలా 2వ మారు వెళ్ళి, నా తండ్రి నేను దాన్ని త్రాగితేనే కానీ నా యుద్ధ నుండి తొలగిపోవడం అసాధ్యము కాని యెడల నీ చిత్తమే సిద్ధించునుగా అని ప్రార్థించి తిరిగి వచ్చి మరలా నిద్రించట చూచును. అబ్బాయి పేతురు, మెలకు వచ్చింది, అలసిపోయేవా, నిద్రపోతున్నావు, ప్రార్థన చేసుకోమన్నాను కదా, సరే నేను వెళ్తున్నాను ప్రార్థన చేసుకుంటానని మళ్ళీ వెళ్ళి ప్రార్థన చేసుకుని మరలా యేసయ్య తిరిగి వచ్చేసరికి
తిరిగి వచ్చి మరలా నిద్రించుట చూచాను. ఎలయనగా వారి కన్నులు భారంగా ఉండను. లేపుతుంటే రెప్ప పెట్టడం లేదు. పేతురికి శిష్యులకి రెప్ప పెట్టడం లేదు, రెప్ప పడిపోతుంది. ఆయన వారిని మరలా చూసి వెళ్ళి ఆ మాటలే చెప్పచ్చు ముమ్మారు ప్రార్థన చేసుకున్నాడు. అప్పుడు ఆయన తన శిష్యుల వద్దకు వచ్చి, ఇక నిద్రపోయి అలసట తీర్చుకోండి, ఇదిగో కడియ వచ్చినది అని చెప్పాడు. అప్పుడే అప్పగించుటకు ఆ యొక్క బృందం అంతా కూడా గెస్సెమనే తోటకి రావడం జరిగింది. నేనంటాను, ఇక్కడ గెస్సెమనే తోటలో పడినటువంటి శ్రమ, ఆయన టెన్షన్, ఆయన ఎంత టెన్షన్ పడ్డాడో తెలుసా? మనకి చెమట పడుతుంది కదా, ఇలా పొలం చేసేటప్పుడు కానీ ఇలా 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 అంటారా, చెమటూడ్చి కష్టపడ్డం అంటారు కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవునా? మీ పనిలో మీరు కష్టపడతారు. నేను వాక్యం చెప్పి ఆయా చోట్లకి వెళ్ళినప్పుడు చెమట ముచ్చు అంటే శరీరం అంతా తలలోంచి ఎవరి పనుల్లో వాళ్ళు శ్రమ పడతారు. యేసయ్య గెస్సెమనే తోటలో ఆయన ఏ విధమైనటువంటి శ్రమ పడ్డాడో మీకు చెప్తాను. ఆయన యొక్క రక్తం చెమట రూపంలో బయటకు వచ్చిందంట. ఎలా వచ్చిందో ఒక డాక్టర్ గారు చెప్పారు. ఏమొచ్చిందంటే చెమట కాదు. హలో, వింటున్నారా? చెమట కాదు, ఆయన యొక్క రక్తమే చెమటలా శరీరం నుండి ఆ చిల్లుల నుంచి బయటకు వచ్చింది. శరీరం అంతా కన్నాలే, మొత్తం కన్నాలే మన శరీరం అంతా, అవునా కదా? చెమట ఎక్కడి నుంచి వస్తుంది? అంతేనా? ఈ తోలు నిండా కన్నాలే. అయితే మన ప్రభు అయినటువంటి క్రీస్తు ఆ గెస్సెమనే తోటలో చెమట వలె రక్తమే వచ్చిందంట. డాక్టర్ గారు చెప్తున్నారు, ఎప్పుడు రక్తం వస్తుందంటే లోపల ఉండేటువంటి నరాలలో ప్రవహించే రక్తం, ఆ నరాలు పగిలిపోయిన నరాల నుంచి రక్తం శరీరంలోనికి వస్తే శరీరంలో ఉండేటువంటి ఆ రంధ్రాల ద్వారా చెమటలాగా రక్తం బయటకు వచ్చేస్తుందంట. నా ప్రభువారు ఎర్రగా మారిపోయాడు. దాన్నే మనం ఏమంటామంటే హై బీపీ అంటాం. హై బీపీ అంటాం. బీపీ బాగా పెరిగిపోతే జరిగేది అదే. బీపీ బాగా పెరిగిపోతే లోపలున్న నరాలు చిట్లిపోతాయి. ఎందుకంటే రక్తం ప్రవహించాల్సిన దానికంటే స్పీడ్గా ప్రవహించేస్తుంది. మోటార్ ఉందనుకోండి, ఇంటి దగ్గర మోటార్ ఉందనుకోండి, మోటార్కి పైప్ ఉందనుకోండి, ఆ పైపు ఎక్కడైనా మడత పడింది అనుకోండి, ఏమవుద్ది చెప్పండి? మోటార్ దగ్గర ఆ పెట్టి చోట అంతేనా, ఊడిపోద్దా? ఇంకా మధ్యలో ఎక్కడైనా కన్నాలు ఉన్నాయనుకోండి, ఆ కన్నాల నుంచి బుస్ మన నీళ్ళు వచ్చేస్తాయి, అవునా? ఆ విధంగా నరాలు చిట్లిపోయి నరాల లోపల ఉన్న ఆ రక్తం నా ప్రభు అయిన క్రీస్తు యొక్క శరీరం నుండి అలా రక్తం చిందుతుందట. నా ప్రభు అయినటువంటి క్రీస్తు పడిన శ్రమ అది కదా. సంఘం ఈరోజు ఉపవాసం ఉండి శ్రమ దినాలు లెంట్ డేస్ చేయడం మంచిదే, కానీ ఆచారమా? నా యేసు పడిన శ్రమను గూర్చి అవగాహన కలిగి ఉండడమా అని అడుగుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నా కోసం శ్రమ పడ్డాడు. గెత్సెమనే తోటలో నా కోసం ఆయన ఒత్తిడికి గురయ్యాడు. మనకు ఒత్తిడి ఉంటుందండి. మన ఒత్తిడి అర్థం చేసుకోవాలంటే ఒత్తిడి పడినోడికే ఒత్తిడి అర్థం అవుద్ది. అందుకని నా ప్రభువారు ఒత్తిడిని అనుభవించాడు. ఆర్థికపరమైన ఒత్తిళ్ళు, ఏమండి, కుటుంబపరమైన ఒత్తిళ్ళు, పంటపరమైన ఒత్తిళ్ళు, వ్యవసాయపరమైన మన పనిపరమైన ఒత్తిళ్ళు ఎన్ని ఉంటాయండి, ఎన్ని ఒత్తిడి. ప్రతి ఒత్తిడిలోనూ ఒత్తిడిని అంటే ఆ యొక్క టెన్షన్ని అనుభవించిన యేసయ్య మనకు అంటున్నాడు, నీ ఒత్తిడి ఏంటో దాని రుచి ఏంటో నాకు తెలుసు, కంగారు పడకు. దేవునికి మహిమ కలుగును గాక.
హల్లెలూయా. ఈరోజు ప్రభువారు దేవుని యొక్క సన్నిధిలో ఆయన యొక్క సన్నిధిలో గెత్సెమనే తోటలో ఆయన ఒత్తిడికి గురయ్యాడు. చూడండి, మత్తయి సువార్తలోనే ఇదే అధ్యాయము 36 వచనం ఒకసారి మళ్ళా చదువుదాం. క్షమించండి, 26 అధ్యాయం 38 వచనం. అప్పుడు యేసు మరణమగునంతగా ఎంత అంటే ఆయన శ్రమ పడింది, చచ్చిపోయేటంతగా. ఆయన సిలువలో చచ్చిపోవడం కాదు, గెత్సెమనే తోటలోనే చచ్చిపోయేటంతగా ఏడ్చాడు. ఆయన దుఃఖపడ్డాడు, చచ్చే అంతగా దుఃఖపడ్డాడు. లోకాసు వార్త ఒకసారి ఓపెన్ చేయండి. లోకాసు వార్త తీయండి ఒకసారి. లోకాసు వార్త 22వ అధ్యాయం. లోకాసు వార్త 22వ అధ్యాయం 44 వచనం ఒకసారి. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఏంటి? ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయన, బైబిల్లో ఉన్న మాట, రక్తం బయటకు వచ్చి క్రింద పడినట్లుగా. ఒక విషయం చెప్పనా, మీ పొలంలో మీరు తడి పెడతారు కదా, ఆ తడి విలువ ఎంతో మీ చెమటని ఇలా అంటారు కదా, మీ ఆ చెమట ద్వారా వచ్చేటువంటి ఆ యొక్క బలం పొలానికి మిన్నయైనది అని చెప్తాను నేను. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు క్రీస్తు ప్రభువు కార్చిన రక్తం మానవాళి అందరి దోషాన్ని తుడిచిపెట్టేసింది, కడిగేసింది. హల్లెలూయా. రక్తం చెమటలాగా కారింది. చూడండి, యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో ఒక మాట చదువుదాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదవండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4వ వచనం. నిశ్చయముగా మన రోగములను భరించను, మన వ్యసనములను వహించను. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వల్ల బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనమతనిని ఎంచితిమే. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనమతని ఎంచితిమే. యేసయ్యను మనం ఏమంటున్నామంటే శ్రమ పడ్డాడు అంటున్నాం కదా. యేసయ్య ఏమన్నాడంటే మీరు శ్రమలోకి వెళ్లకుండా ప్రార్థన చేయండి అని అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా సిలువని ఎత్తుకుని యేసయ్య వెళ్తుంటే అందరూ ఏడుస్తుంటే, ఎందుకమ్మా ఏడుస్తారా? ఎందుకు ఏడుస్తున్నారు? నేను ఇది చేయడానికే కదా వచ్చాను, మీకోసము మీ పిల్లల కోసము ఏడవండి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య శ్రమ పడింది మన శ్రమ నుండి మనల్ని విడిపించడానికి. మొదటి శ్రమ గెత్సెమనే శ్రమ. రెండవ శ్రమ చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ఒకసారి. మత్తయి సువార్త 26వ అధ్యాయము ఒకసారి తెరిచి చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 67వ వచనం 68వ వచనం చదువుదాం. అప్పుడు వారు ఆయన ముఖము మీద ఉమ్ము వేసి, మొదటి శ్రమ ఏం శ్రమ అని చెప్పాను చెప్పండి, చెప్పాలి. గెత్సెమనే తోటలో శ్రమ. చెప్పండి, గెత్సెమనే తోటలో శ్రమ. రెండవ శ్రమ ఏంటంటే అవమానపు శ్రమ. యేసయ్య ముఖం మీదంట తుపుక్కుమని ఉమ్మేశారంట. తట్టుకోగలమా? నేను కారు వేసుకెళ్తున్నా, ఒక చోట ఒక బస్సు ఆయనకి ఒక బండి ఆయనకి గొడవ అవుతుంది. బస్సుకి అడ్డంగా బండి పెట్టేసి గొడవ అవుతుంది రోడ్డు మీద అడ్డంగా.
ఎంతసేపటికి హారన్ కొట్టినా బస్సు తీయడం లేదు అక్కడ జనాలు. నేను కారు దిగి అసలు గొడవ ఏంటి అని చెప్పి ఆ బస్సు ఆ 2 అడుగులు వేసి చూస్తే ఆ బండి మీద ఉన్న ఆయన ఆ లోపల ఉన్న వాళ్ళతో ఒకరితో గొడవ పడుతున్నాడు. కిందకి దిగరా చూసుకుందాం, దిగరా అంటే దిగరా చూసుకుందామని. ఎందుకో తెలుసా, కిటికీలోంచి తుపుక్కుమని ఊసాడు, బండి మీద వెళ్ళి ఆయన మీద తపుక్కుమని పడింది. ఎరా కిటికీలోంచి చూస్తే నా మీద పడింది, బాబు నాకు తెలియదు, చూసుకోలేదు. తెలియదండి, కిటికీలోంచి పోయొచ్చా నువ్వు, రా అసలు కిందకి రా చూసుకుందా. నా మీద మొత్తం వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎవరో ఏమనలేదు అసలు, అంటే ఊరుకునేవాడిని కాదు. నా ముఖమే ఉమ్మో తుడుచుకోలేదు, రారా తుడిదిగా నువ్వే అన్నాడు. నిజమేనండి, ఉమ్ము వస్తే తట్టుకోలేం కదా. యేసయ్య ముఖం మీద తుపుక్కుమని ఉమ్మూసారట. చదవండి ఆ మాట, చదవండి అసలు. అప్పుడు వారు ఆయన ముఖం మీద ఒకడా ఉమ్మూసింది. ఎంతమంది ఊసేశారు నా యేసుబాబు ముఖం మీద? నా యేసుబాబు ముఖం మీద ఎంతమంది ఊసేశారు? యేసుబాబుని ఇప్పుడు ఫోటోల్లో పెట్టుకుని యేసుబాబు అలా ఉంటాడని ఊహించుకున్న యేసుబాబు అప్పుడు కెమెరాలు ఎక్కడేయండి? నిజానికి మాట్లాడుకుందాం. ఎవరు కెమెరా తీసి ఫోటో తీసి యేసుబాబు ఇలా ఉన్నాడని చెప్పారు? యేసుప్రభుని ఏ ఫోటోలో చూసి అలా ఉన్నాడని అంటాం. ఆఫ్రికా వెళ్ళామనుకోండి, ఆఫ్రికాలో యేసుప్రభుని ఎలా ఫోటో వేసుకుంటారు తెలుసు? నల్లగా వేసుకుంటారు, ఎందుకంటే వాళ్ళందరూ నల్లగానే. యేసుప్రభు నల్లగా ఉంటాడు. అమెరికా వెళ్ళామనుకోండి, తెల్లని యేసుప్రభుని తెల్ల జుట్టుతో చూపిస్తారు. మన భారతదేశం వచ్చాడు అనుకోండి, మన భారతీయులు మొక్కలాగా వేసి చూపిస్తారు, ఫోటో ఉంటుంది. యేసుప్రభు మహాందగాడు. ఆయన పరమగీతంలో ఆయన గురించి ధ్యానిస్తే ఆయన అద్భుతమైనటువంటి ప్రభు, ఆయన గొప్ప దేవుడు. ఎలాగ ఆయన యొక్క ముఖాన్ని చిత్రీకరించారో చెప్తాను. ఆయన్ని కొట్టేసి, ఆయన్ని హింసించి, ఆయన సిలువేసేయడానికి సిలువ మీద ఆయన్ని పడుకోబెట్టి సిలువేసేటువంటి ఆ సందర్భంలో ఏడుస్తుంటే వాళ్ళమ్మ కన్యమరియ గర్భాన పుట్టాడు కదా, వాళ్ళ అమ్మ ఈ దూరాన్ని నిలబడి ఆమె యొక్క గుండెలు పగిలిపోతున్నాయి. తాను కన్న తొలి సూర్య కొడుకుని తన ముందు హింసిస్తుండే తట్టుకోలేకపోతుంది. ఆ తల్లి చేతిలో ఒక కండువా ఉంది. ఆ కండువాన్ని తీసుకుని ఆ కొరడా దెబ్బలు కొడుతూ ఉన్నప్పుడు ఆ యొక్క కొడుకు మీద దగ్గరికి వెళ్ళి కొడుకుని కౌగులించుకుంది. వెంటనే అక్కడున్న వాళ్ళు ఆ తల్లిని పట్టుకుని వెనక్కి చేస్తుండే, నా కొడుకు నా కుమారుడు అని ఏడుస్తుంది. అక్కడ పెనుగులాట. వెంటనే తన యొక్క చేతిలో ఉన్న టవల్ని తీసుకెళ్ళి కొడుకు ముఖాన్ని, ఆ యొక్క కుమారుడి ముఖాన్ని, చిన్నప్పుడు ఏ కుమారుడి కంటే తల దువ్వి ముఖాన్ని తుడిచి శుభ్రం చేసిందో ఆ ముఖాన్ని ఆ యొక్క టవల్తో ఒక్కసారి అద్దింది ముఖం మీద. అంతగానే ఆ యొక్క సైనికులు లాక్కొచ్చేశారు. అద్దిన ముఖాన్ని తాను దాచుకుంది. ఆ దాచినటువంటి ఆ రక్తపు ఆ మరకను బట్టి యేసయ్య ఇలా ఉంటాడని తర్వాత వాళ్ళు బొమ్మ గీశారు. అర్థమవుతుందా? గమనించగలుగుతున్నారా? నా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడు. ఆయన శరీరం అంతా ఇలా ఉంటుందని ఆ తల్లి మనకు అందించింది. ఇలా ఉంటాడు నా కొడుకు, భవిష్యత్ కాలంలో మీరు ఇలా వండుకోండి అని ఆమె కాబట్టి వెళ్ళి అద్దింది. ఇంకెవరైనా వెళ్తారండి? తెగిస్తారా? ఒకవేళ మీద పడితే అదే టైంకి కొరడా పుత్తడు కొడితే ఆ కొరడా దెబ్బ ఇక్కడ తగలదా? తెగించి వెళ్ళిపోయిందా తల్లి? ఈరోజు గమనించాలి. అవమానం. నిన్ను అవమానపడుతున్నామా? ఈరోజు అవమానం పడుతున్నావు. ఏదైనా ఒక అవమానం, ఒక నింద, ఒక అవమానంలో ఉంటే యేసయ్య అంటున్నాడు, నేను నీ కోసం ఉమ్ము వేయించుకున్నాను. అప్పుడు వారు ముఖం మీద ఉమ్ము వేసి ఆయన్ను గుర్తిరి. కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, అరచేతులతో కొట్టమంటే ఎలా కొడతారు? చిట్టి కన్నా, బుల్లి కన్నా అని అంటారా? అనరే. ఎలా పెట్టి చాచి కొడితే ముఖం మీద అప్పటికే రక్తం, అప్పటికే కొరడా దెబ్బలు. చాచి కొడితే నా యేసుక్రీస్తు ప్రభువారు ఇలా వంగుతున్నాడు. ఇటు కొడుతుంటే ఇలా వంగుతున్నాడు.
ఆయన శ్రమ పడుతున్నాడు. ఆయనను కొట్టి అన్నారంట, క్రీస్తు నిన్ను కొట్టినవాడు ఎవడో చెప్పు, ఇప్పుడు చెప్పు, ఎంతమంది కొట్టాం కదా, కొట్టినవాడు ఎవడో చెప్పు. ఆయన్ని హేళన చేస్తున్నారు, అవమానపరుస్తున్నారు. అది కదా శ్రమ పడేటువంటి దినాలలో శ్రమను అనుభవించిన యేసయ్య గూర్చి ధ్యానం చేసి ఆయన యొక్క శ్రమను అర్థం చేసుకోవాలి కదా. ఆచారమా, అర్థం చేసుకున్నటువంటి వ్యవహారమా ఇది? ఇప్పుడు నేను చెప్పండి, మీ పాస్టర్ గారు శ్రమల కాలానికి వ్యతిరేకమా అనుకూలమా? వ్యతిరేకం కాదు. అలా అని చెప్పి ఆచారంగా చేస్తే దానికి అనుకూలంగానూ కాదు. చేయొచ్చా అంటే ఖచ్చితంగా చేయొచ్చు, మంచిదే, చాలా సంతోషం. కానీ అది ఆచారంగా చేయకూడదు, దాన్ని అర్థవంతంగా చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక మూడవది ఎన్ని శ్రమల గురించి చెప్పారు? 1, 2 అవమానపు శ్రమ, 3వది సిలువ శ్రమ, సిలువపై శ్రమ. చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయము, యోహాను సువార్త 19వ అధ్యాయము 17 నుండి ముందుకు చదువుదాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 17వ వచనం నుండి. వారు యేసును తీసుకుని పోయి ఆయన తన సిలువ మోసుకుని కపాల స్థలమును చోటికి వెళ్ళెను. హెబ్రీ భాషలో దానికి గొల్గతా అని పేరు. ఇలా చూడండి, యేసయ్యను ఒక కొండ మీద సిలువేశారు. ఆ కొండ ఎలా ఉంటుందో తెలుసా? పుర్రె ఎప్పుడన్నా చూసారు? పుర్రె తెలుసా? మనిషి పుర్రె బొమ్మ చూసారా? ఏంటి అలా చూస్తారు? మనిషి పుర్రె బొమ్మ ఎప్పుడన్నా చూసారా? చూడలేదా? లారీల వెనకాల, టిప్పర్ల వెనకాల, ట్రాక్టర్ల వెనకాల ఆ మనిషి పుర్రె బొమ్మ వేసి 2 ఎముకలలాగా వేసి ఉంటాడు. ఇప్పుడు చూడలేదా? మరే మన లోపల అంత అందంగా ఉంటాం. మనం అందరూ కవర్ వేసుకున్నాం కాబట్టి అందంగా ఉన్నాం కదండి. ఈ కవర్ తీసేస్తే అందరూ ఆ పుర్రె ఉంటుంది లోపల. ఆ పుర్రె ఆకారంలో ఉంటుంది ఒక కొండ, దానికి గొల్గతా అని పేరు. నేను అక్కడి నుంచి దూరం నుంచి కొండ దగ్గరికి వెళ్ళి దూరం నుంచి చూసి ఆశ్చర్యపోయాను. పుర్రె కదా ఇది, పుర్రిగా ఉంది కదా, ఇది కనిపించడానికి పుర్రిగా ఉంది కదా, తవ్వింది కాదు, అది సహజంగానే పుర్రిగా ఉంది. ఆ పుర్రె అనేటువంటి కొండ మీదకి ప్రస్తుత రోజుల్లో, ఈ రోజుల్లో జనాలు ఎక్కనివ్వడం లేదు. ఎందుకంటే ఇక్కడ కన్ను ఉంటుంది కదా, ఈ చివరికి వచ్చేసి జనాలు ఇలా చివరి నుంచి వస్తుంటే ఇక్కడ కొండ కూలిపోతుందని కొన్ని రెప్పల దగ్గర ఎక్కనివ్వడం లేదు పుర్రె అనే కొండ మీదకి. ఇప్పుడు ఎక్కనివ్వడం లేదు జనాలని, పక్క నుంచి చూడాలంతే. ఆ గొల్గతా అనేటువంటి కొండ మీదకి సిలువను మోసుకెళ్ళాడు. ఆ రాళ్ళు మీద నడుచుకుంటూ వెళ్తుంటే యేసయ్య బరువైనటువంటి ఆ సిలువను మోసుకుని, ఎంత దయనీయమైనటువంటి స్థితో, అది ఎంత బాధాకరమైనటువంటి స్థితో. 17వ వచనం నుంచి చదివితే చదవండి. వెళ్ళను, హెబ్రీ భాషలో దానికి గొల్గతా అని పేరు. ఈ వైపున ఒకరిని, ఆ వైపున ఒకరిని, మధ్యన యేసును ఉంచి ఆయనతో కూడా 2 సిలువేశారు. 2 దొంగల మధ్యలో యేసయ్యని. అయితే ఆయన దొంగలలో ఒక దొంగగా అవమానించబడినటువంటి స్థితిలో, ఆయనని శిక్ష వేయబడాల్సినటువంటి స్థితిలో యేసయ్యని సిలువేశారు. మీకు తెలుసు, సిలువ మీద యేసయ్య ఆయన శ్రమ పడ్డాడు. ఉదయం 9 గంటలకి సిలువ వేస్తే ఎన్ని గంటల వరకు సిలువలో వేలాడాడండి? సాయంత్రం 3 గంటల వరకు మండు టెండల్లో. అప్పుడు వరకు ఆ గాయాలైనవి కదా, రక్తం వచ్చింది కదా, రక్తం అంతా పేరుకుపోయింది కదా, రెడ్గాను చెమట రక్తం అంతా కలిసిపోయి, చెమటలో ఏముంటుంది? సాల్ట్ ఉంటుంది, ఉప్పు ఉంటుంది. ఉప్పు మనిషిలో ఉంటుంది, అందుకని ఉప్పు ఎక్కువ వేసుకోకూడదు. ఉప్పు ఎక్కువ వేసుకుంటే ఏమవుతుంది? అలాగే తక్కువ వేసుకోకూడదు. తక్కువ వేసుకున్నా నీరసం వచ్చేది.
ఎక్కువ వేసుకున్నా లోపల ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి ఇబ్బంది అవుతుంది. అందుకనే కనీసం రోజుకి కొద్దిసేపు అయినా చెమట పడేలాగా మనం ఏదో ఒకటి నడవడమో లేకపోతే ఏదో పని చేయడమో చేయాలి. లేకపోతే ఉప్పు అంత లోపల ఉండిపోయి మాట్లాడితే చాలు కోపం వచ్చేది. లోపల ఉప్పు ఉంటే కోపం లేదండి ఏ బాబా, మాటికి కోపం ఎందుకు వస్తుంది? కాదంటే చెమట పడేలాగా నువ్వు ఏ కలిపోతే లేదా మొక్కలకు నీళ్లు పెట్టుకుని కోపం ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. నిజమండి, ఇది సైన్స్ అండి, ఇదే మాటకే. ఏమండి సరే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని ఆయన ఎండలో సిలువలో వేలాడుతుంటే ఆ సిలువలో యేసయ్య గాయాల మీద ఎండకి పుండు మీద ఉప్పు ఉంది, ఆ నిప్పు కూడా పడేసరికి యేసయ్య భరించలేని బాధ, యేసయ్య భరించలేని బాధ. ఒకవైపు ఏమో పుండి మీద కారం చల్లినట్టుగా ఉంది అని అంటారు కదా, ఎవరన్నా మాట్లాడుకుంటే, నీ మాట నాకు పుండి మీద కారం చల్లినట్టు ఉందని అంటారు. పుండి మీద ఉప్పు ఆల్రెడీ ఉంది, కారం లాంటి ఎండ, మండుట ఎండ. యేసయ్య ఎంత సుర్రుమనిపోయి ఉంటాడో చూడండి. సిలువలో శ్రమ అంటే ఇది ఎవరి కోసం చెప్పండి? నా కోసం, నీ కోసం, మన కోసం. దేవునికి మహిమ కలుగును గాక. మనం చేయకూడదంటే వచ్చే సంవత్సరం దేవుని చిత్తమైతే చేద్దాం మనం కూడా. అందరూ ఏమండి మీరు ఎందుకు పెట్టరో, 40 రోజులు మేము వచ్చేస్తాం, మీరు పెట్టండి అంటే నేను వచ్చేసి ప్రార్థన చేసుకుందాం. దేవునికి స్తోత్రం. మంచిదే, 40 రోజులు ఒక 10 నిమిషాలు వాక్యం చెప్పేసుకుందాం. హల్లెలూయా. వ్యవహారం ఆచారంగా చేయొద్దు, అర్థవంతంగా చేద్దాం. యేసు శ్రమ పడ్డాడు, గెత్సెమనే తోటలో శ్రమ పడ్డాడు, అవమానించబడి శ్రమ పడ్డాడు, సిలువలో శ్రమ పడ్డాడు. ఆయన శ్రమ పడ్డాడు. శ్రమల కాలం అంటే ఆయన శ్రమ పడ్డాడు. ఆయన అప్పగించబడే ముందు, సిలువ వేయబడే ముందు ఉపవాసం లేడు, 40 రోజులు ఉపవాసం లేడు. ఆయన సేవకు వచ్చినప్పుడు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ సార్వత్రిక సంఘం ప్రభు యేసుక్రీస్తు యొక్క సిలువ శ్రమని సమాజానికి చెప్పడానికి ముందు ఉండడానికి ప్రభువే సంఘాన్ని ఆశీర్వదించి దీవించి దేవుడు మహిమ పొందును గాక. సిలువ శ్రమ సంఘము మరియు సమాజము అర్థం చేసుకుని శోధనలో ప్రవేశించకుండా మనందరం ప్రభు యొక్క సిలువ శ్రమను అర్థం చేసుకుని ఆయన యొక్క కృపలో ఆశీర్వదించబడదుమో గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి.